ఇప్పుడే రామచంద్రారెడ్డి వస్తానే ఓ మాట అన్నారనమాట, నంద్యాల జిల్లా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు అని అంటే అంత కలకలం ఉంది, హాల్లో కూడా ఫుల్గా ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా బాగా నవ్వుకుంటున్నారు. నేను నిన్న కూడా బేసికల్ మీటింగ్ లో మాట్లాడుతూ చెప్తే అదేందో తమాషా, ఓడిపోయినా మనం నవ్వుకుంటున్నాం, గెలిచి వాళ్ళు ఏడుస్తున్నారే. వాస్తవమా కదా? ఆడ చూడండి కొట్లాడుకొని వస్తున్నారు ఊర్లో నాకు వైన్ షాప్ కావాలా, నాకు బెల్ట్ షాప్ కావాలా, ఇసుక లారీ నాకు కావాలా, ఇసుక ట్రాక్టర్ నాకు కావాలా, ఇదే పని పట్టించారు వాళ్ళు. ఏదేమైనా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నామంటే కారణం అందరికీ ఏదో పని ఉంది కదా. రైతులు ఉన్నాం, వ్యాపారస్తులు ఉన్నాం, వివిధ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నాం, అందరం ఉన్నాం. కానీ ఈరోజు అందరం సమావేశమైనామంటే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయం ఒక సేవగా భావించి ప్రజాసేవ కోసమైనా లేదా కుటుంబంలో ఆనవాయితీగా వచ్చినందుకు బాధ్యతగానైనా లేదా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనూ మనం అందరం ఇక్కడ కూర్చుంటున్నాం. లేకుండా కానీ మనం కూడా లక్ష్యంగా ఎవరి వ్యాపారం ఎవరి సంసారం మనం చూస్తాం. కాబట్టి మనం అందరం కూడా ఈ సేవలో పాలు పంచుకున్నందుకు గర్వంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాం. మళ్ళా రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అధికారంలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు క్రికెట్ టీంలో పోయినాక క్రికెట్ ఆడేదానికి పోయినప్పుడు గెలుస్తేనే కదా, ఓడిపోయేదానికి మనం ఎందుకు క్రికెట్ ఆడేది. రాజకీయాల్లో మనం మంచి చేయాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండాలంటే ఏది ఏమైనా కూడా ఒక పార్టీకి ఉద్దేశం కానీ ప్రణాళిక కానీ నాయకత్వం కానీ తో పాటు ఖచ్చితంగా సంస్థాగతంగా బలంగా ఉండాలని చెప్పి ఈరోజు మన పార్టీ నాయకత్వం నమ్ముతుందని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తాను. కార్యకర్తలే బలము. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల, కోవిడ్ అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, కొన్ని చెప్పలేదు అనుకోండి, దానివల్ల కొంత మన కార్యకర్తలకు మన స్ట్రక్చర్కు ఇబ్బంది కలిగిన రాబోయే కాలంలో కార్యకర్తలే సర్వము అనే భావనతో మన పార్టీ తెలియజేస్తాం. ఖచ్చితమైన ఆలోచనతో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి రాబోయే కాలంలో పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్తో పాటు జరగబోతుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాం. ఇదే విధంగా ఉండగా మనకు కమిటీలు అనేటివి ఎంతైనా ముఖ్యం. కమిటీలు లేనిది పార్టీ సంస్థ ఉండదు. ఈరోజు మనం చూస్తే వివిధ రాష్ట్రాల్లో, బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అనుకోండి, ఒరిస్సా రాష్ట్రంలో బీజేడీ అనుకోండి, తమిళనాడులో డిఎంకే అనుకోండి, ఇవన్నీ కూడా చాలా గట్టి సంస్థతో ఏర్పడిన పార్టీలు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఈరోజు ఎలక్షన్ల పరిస్థితి చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వస్తుంది. మామూలుగా మొన్న వారం కింద పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచానా? ఎన్ని రోజులు ఉన్న సందడి అవకాశం, ఎన్ని రోజులు ఉన్న సందడి? 2 రోజుల్లో ఉండేనా? 2019లో మనం గెలుస్తున్న ఎలక్షన్ ఎన్ని రోజులు ఉన్న సందడి? 6 నెలలు ఉండాలి. 124 సీట్లు గెలిస్తే కనీసం 6 రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి. ఈ రోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది, ఈ ఎలక్షన్ నిజమేనా అసలు? ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ, ఓటర్ లిస్ట్ కానీ, కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాడర్ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం క్యాడర్ది కూడా ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది వాళ్ళకు. మనం చూస్తే మన పిల్లోళ్ళు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్తాము, నా కొడుకు డాక్టర్ అయినాడు, నా కొడుకు ఇంజనీర్, నా బిడ్డ ఇంజనీర్ అని. వాళ్ళు చూస్తే పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా కొడుకు తిరుగుతూ ఉంటారు అనమాట. మీరు బాగా గమనియండి, అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ పైన నుంచి కింది వరకు, ఒక అవాస్తవం పైన విజయవాడలో చెప్తే సాయంత్రానికంతా అమెరికాలో న్యూ జెర్సీ వరకు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్యాడర్కు ట్రైనింగ్ ఆ విధంగా ఇచ్చినారు. ఎలక్షన్ ముందర ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి,
ఎన్ని అవాస్తవాలు, ప్రతి ఒక్కటి అవాస్తవం, ప్రతి ఒక్కటి అబద్ధం. ఏమని చెప్పి అప్పులు 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 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు మట్కా నంబర్ చెప్పినట్టు మట్కా నంబర్ చెప్పినారు. ఇది ఈ రోజు చూస్తే అసెంబ్లీలో పేపర్ పట్టుకుంటారు వాళ్ళ మంత్రులు, పేపర్ పట్టుకొని అప్పు 3,71,000 కోట్లు అంట. చూడు ఎంత అన్యాయం. అదే మంత్రులు 3,71,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పి గేటు దాటి బయటికి వస్తారు, మళ్ళీ 2 లక్షల కోట్లు అంట. అదే రోజే అదే మంత్రే అదే. అంటే ఎంత అన్యాయమైన పద్ధతి వాళ్ళకు. అదేవిధంగా అసలు నాణ్యం లేని మందు అది ఇది 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 అని ఎన్ని రకాలుగా చెప్పేది. ఈరోజు మొలకల చెరువు మందు బాగుంది మొలకల చెరువు మందు అంటే ఇది కూడా ఏమన్నా మనమే అధికారంలో ఉన్నాము అంటే ఎంత అన్యాయం చూడండి వాళ్ళు చేసే పనులన్నీ కూడా. ఆసుపత్రులు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు అగ్గే ఇదే అయిపోయింది, కాలిపోతుంది. 17 ఆసుపత్రులు ఎందుకు కట్టినారు? కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా పబ్లిక్ ఆసుపత్రులు అనేది ఎంత అవసరమో, ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడితే పేద ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన బాగా చూసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బేస్ చేసుకొని ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి ఉండాలనే ఆలోచనతో 17 ఆసుపత్రులు మొదలుపెడితే 17లో 5 ఆసుపత్రులు నడుస్తుంటే, మెడికల్ కాలేజీలు నడుస్తుంటే, మెడికల్ కాలేజీలు ఇంకో 2 ఇంచుమించు తయారైపోయి అడ్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే, మిగతావి 10 వివిధ స్టేజ్లలో ఉంటే ఏమని చెప్తారు? వాళ్ళ మినిస్టరు చెప్పడమే, ముఖ్యమంత్రి చెప్పడం. ఎక్కడుంది మళ్ళీ మనల్ని ప్రశ్న ఎక్కడుందని చూపిస్తారా అంటే మళ్ళీ ఒకరు రాదు. చూసేదానికి పోదామంటే అడ్డంకులు. మన పిల్లలు ఆసుపత్రి కాడ మెడికల్ కాలేజ్ కాడకు వస్తామంటే బ్యారికేడ్లు. అంటే ఇప్పుడు అవసరమా? లేవు మెడికల్ కాలేజ్ అని చెప్పినంత మాత్రం ఎవరైనా నమ్ముతారా? లేవా మెడికల్ కాలేజ్? నంద్యాలకు వస్తే మెడికల్ కాలేజ్ లేదా? నర్సపట్నం లేదా? ఎవరు లేదు మెడికల్, ఏలూరులో లేదా? ఎంత అన్యాయమైన పరిస్థితి. అదేవిధంగా పోలవరం అయితే నిజం చెప్పాలంటే రామచంద్ర అన్న కూడా బాగా తెలుసు. మొత్తం ఈరోజు పోలవరం కడుతున్నారంటే 12,900 కోట్లు వచ్చిందంటే ప్యూర్లీ రూపాయి మన ప్రభుత్వంలో మనం నిజం డబ్బులని చెప్పి తెలియజేస్తాం. నిస్సిగ్గుగా అసెంబ్లీలో కూడా చెప్పుకుంటున్నారు మేమే తెచ్చినామని. ఇంకా పక్కింటి పిల్లని ఎత్తుకొని నా పిల్లని అంటుంటే ఏం చెప్పగలుగుతాం మనమైనా కూడా. ఇదే పనే, వేరే అసలు ఆలోచన కూడా. సంపద సృష్టి ఏం సృష్టించారు ఆయన? సంవత్సరంన్నర ఉన్న ట్యాక్స్ తగ్గిపోయినాయి, ఉన్న సంపద తగ్గింది, కానీ సంపద సృష్టి. అసలు ఎంప్లాయీస్ కూడా ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్కు మనం ఏదో అన్యాయం చేసినట్టు. కొద్దిగా కొన్ని విషయాల్లో లేట్ అయింది, కోవిడ్ వల్ల లేట్ అయింది. 2014-19 ఏ కోవిడ్ లేదు కదా, 2024 తర్వాత ఏ కోవిడ్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? ఆ రోజు మనకు రోడ్డు మీద అట్టిపండ్లు అమ్ముకుండే వ్యక్తికి కోవిడ్ తర్వాత అసలు బ్రతుకుతానా లేదా, రాత్రికి భోజనం ఎట్లా అనే పరిస్థితిలో వాళ్ళని ఆదుకున్నాను. పంక్చర్ షాప్ వేసే వ్యక్తికి రోడ్డు మీద బ్రతుకుతామా లేదా అంటే వాళ్ళని ఆదుకున్నాను. హోటల్లో పనిచేసే వెయిటర్ను వాళ్ళని ఆదుకున్నాను. వాళ్ళని ఆదుకోవడంలో ఎంతో కొంత కొన్ని విషయాల్లో లేట్ అయింది. కారణం డిఏలు ఇస్తాం కదా, ఈరోజు ఒక్క డిఏ ఇచ్చినారా, 5 డిఏలు ఇస్తాం మనం అడగడం లేదే వాళ్ళు. చివరకు ఎవరికి తెలియంది ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ అని ఒక అకౌంట్ లో ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మనము 500 కోట్లు వాళ్ళ డబ్బులు తిరిగి కడితే వాళ్ళు 55,000 కోట్లు వాడుతున్నారు. ఒక్కరు అడగడం 5,000 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు ఉండే పబ్లిక్ అకౌంట్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే మనము దాంట్లో 500 కోట్లు తిరిగి కట్టినాం. ఎంప్లాయీస్ మాత్రం నాకు ఎప్పుడన్నా ఫోన్ చేస్తారు, సార్ ఏం సార్ ఇట్లా అయిపోయాను. ఏం నైనా మీరే కదా కారకులు, ఇట్లా అయిపోయాను, నన్నే మళ్ళీ ప్రశ్న అడుగుతే అంటే మీ టైం అన్నా కనీసం మీరు అందుబాటులో ఉంటుంది సార్. ఇక్కడ ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు. ఉంటారు నాయన, ప్రతిదానికి ఉంటారు. ఒక మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, మీరే కదా సాగనంపినది. ఇంకా ఇప్పుడు మనం అనుభవిద్దాం, ఏం చేద్దాం, తప్పదు కదా. ఇంకా 3.5 సంవత్సరాలు సూపర్ 6 గుర్తుందా? ఎట్లా చేసినారో వాళ్ళు. ఇంటింటికి తిరగడం అక్క అమ్మ వాళ్ళు వాకిలు తెరుస్తారు. ఆడవాళ్ళు పాపం, మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైనా కానీ పాపం ఎవరికైనా ఆదుకుంటున్నారంటే పిలిచేదన్నమాట, అక్క నీకు అమ్మఒడి వస్తుందే,
అవునైనా వస్తుంది. ఎంతమందికి? ఒకరికే కదనైనా వచ్చేది. ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురికి 45,000 రాష్ట్రం 45,000. ఇంట్లో ఏం చేస్తున్నారక్క మీరు? నేను ఏం చేస్తాడు అంటే వ్యవసాయమా? మీకు ఇప్పుడు కేంద్రం 6,000 ఇస్తుంది కదక్క, ఆ 6,000 కాక మళ్ళీ 20,000 26,000 రాసుకో, అంటే 45, 26 టోటల్. ఈ టోటల్ అయినాక పెన్షన్ వస్తుందా అంటే లేదు నాయన అంటే ఏమి అంటే మా అత్తకి ఇంకా 60 నిండలే 50కే అక్క, 50కే బాబు వస్తాడు, 50కే రాసుకో 45,000 అంటే ఒకటేసారి ఇప్పుడు 45 పెరిగాయి. మళ్ళా ఇట్లా లెక్కలేసి 1,50,000 ప్రతి ఇంటికి చూపించింది. టేబుల్ వేసి మళ్ళీ లెక్కచారాలు ఆడికి సాలక మళ్ళీ ఫోన్లో పంపించింది. ఇన్ని పంపించి ఇన్ని చేసి తెలీదా వాళ్ళకు? అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, 3 సార్లు రాష్ట్రం నడిపిన వాళ్ళు, నా అంత అనుభవం ఎవరికి లేదని చెప్పే వాళ్ళకు తెలీదా? అంటే ఇదంతా పచ్చి అబద్ధము, చేసేదాన్ని వీలు పడదని తెలియదు. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏమంటారు చూసిన, ఆడోళ్ళు పాపం, ఆడోళ్ళు అయితే నిజం చెప్పండి అక్క చెల్లెమ్మలు అన్యాయం కదమ్మా తల్లి. అవుమా? జగనన్న పాపము అన్ని ఇబ్బందుల్లో కూడా ఎంతెంత ఇచ్చా, ఆసరా ద్వారా ఎంత ఇచ్చా, చేయూత ద్వారా ఎంత ఇచ్చా, వీళ్ళేవి అవన్నీ లెక్కేసుకున్నారు. 1500 నెలకు కదా, 18,000 సంవత్సరానికి కదా, బాగుంటుంది ఇది సిస్టమ్ అని చెప్పి అనుకున్నారు. చూడు ఏమైనా వచ్చేదేనా? అది ఎవరికన్నా వస్తుందా? ఇప్పుడు తిట్టకుండా తిట్టుకుంటున్నారన్నమాట. ఎంత అన్యాయం అయిపోయారు. కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు బయటికి రాలేకుండా ఉన్నారంటే ఎక్కడికి పోయినా కూడా మగోళ్ళతో కూడా పనిలే, ఆడోళ్ళు చాలు వాళ్ళని చూసుకొని. అది పరిస్థితి. ఏమంటే ఒకటి, మనం కూడా మన సంస్థ, మన పార్టీ, మన స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఎవరైతే పార్టీలో మనం ఏర్పాటు చేసుకుంటుండే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితమైన మనుషులు, అంటే కేవలం అలంకరణ కోసమో, కేవలం విజిటింగ్ కార్డు కోసమో, కేవలం ఏదో మనకి ఇదొక బిరుదు ఉంటుంది లేని అనుకోకుండా. స్వాతిముత్యం సినిమా చూసినారా? అందరూ చూసినా? శేఖర్ చూసి స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఉంటుంది చూడు, సోమయాజు దగ్గరికి ఉద్యోగం కోసం పోతుంటాడు. అంటే ఇంట్లోకి పోతే ఆయన కనపడతాడు, బాత్రూమ్ పోయినా ఆయన కనపడతాడు, బయటకు వచ్చిన ఆయన. ఆ టైప్లో ఉండే వ్యక్తులను నామినేట్ చేసుకొని వాళ్ళను పార్టీలో మనం కమిటీ మెంబర్లకు పెట్టి రాబోయే కాలంలో అట్లాంటి ఖచ్చితమైన వ్యక్తులతో నికచ్చిగా పనిచేసే వాళ్ళతో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎవరైతే కష్టపడబోతున్నారో ఈసారి మాత్రము వాళ్లకు ఒక గొప్ప స్థానం లభించబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో వచ్చి, ముఖ్యంగా పెద్ద సంఖ్య కంటే కూడా ఉత్సాహంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ